విజయవాడలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. మార్చి 1 నుంచి కొత్త మోటార్ యాక్ట్ ను సీరియస్ గా అమలు చేస్తామంటున్నారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు తప్పవంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. విజయవాడలో ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మార్చి 1 నుంచి నూతన మోటార్ వెహికల్ చట్టం కఠినంగా అమలు చేసేందుకు పోలీసు అధికారులందరూ కూడా సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అనేక విధాలుగా వాళ్ళందరూ కూడా పోలీసులతో పాటు ఆర్టీఐ అధికారులు చెప్తా వచ్చారు. కొంతమంది పాటిస్తున్నప్పటికీ కొంతమంది పాటించకుండా అదే విధంగా తిరుగుతా ఉన్నారు. అయితే మార్చి 1వ తారీఖు నుంచి చాలా కఠినంగా వ్యవహరించాలని పోలీసులు భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మోటార్ వెహికల్ యాక్ట్ మార్చి 1 నుంచి అమలు పరుస్తాము. దాంట్లో భాగంగానే ఏ విధంగా ఆ చట్టం ఉంటుందన్న దానిపైన కూడా నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు హెల్మెట్లు పెట్టుకోవాలంటూ అనేక విధాలుగా మొత్తం పోలీసులంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పించారు. డ్రైవింగ్ లైసెన్సులు క్యారీ చేయాలి, పోలీసులు ఎప్పుడైనా బండి ఆపినప్పుడు సహకరించాలని చెప్పి కూడా అనేక విధాలుగా గత 2 నెలల నుంచి కూడా నగర వ్యాప్తంగా డ్రైవ్లన్నీ కూడా నిర్వహించారు. 80% దీన్ని పాటించినప్పుడు కూడా మిగిలిన 20% పాటించట్లేదని పోలీసులు భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ట్రాఫిక్ రూల్స్ ని ఖచ్చితంగా పాటించే విధంగా చేసేందుకు మార్చి 1 నుంచి నూతన మోటార్ వెహికల్ యాక్ట్ చట్టాన్ని అమలు పరచబోతా ఉన్నారు. దానికి సంబంధించి మనం ఈ ఫ్లెక్స్ కూడా చూడొచ్చు. దాంట్లో భాగంగానే విజయవాడ వ్యాప్తంగా ఇలాంటి ఫ్లెక్స్లన్నీ కూడా పెట్టారు. మొత్తం ఏ దానికి ఎంతెంత ఫైన్ విధించారన్న దానిపైన కూడా ఈ బోర్డులో చాలా క్లియర్ కనిపిస్తా ఉంది. మార్చి 1 నుంచి హెల్మెట్ లేకుండా ఈ ప్రయాణం చేస్తే బండి తీస్తే 1000 రూపాయలు ఫైన్ అయిపోతా ఉన్నారు. అదేవిధంగా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి, అలా ధరించకపోతే 1000 రూపాయలు ఫైన్ వేస్తా ఉన్నారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ తోలేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేయకపోతే 10,000 ఫైన్ అయిపోతా ఉన్నారు. అదేవిధంగా వాహనానికి బీమా లేకపోతే 1000 రూపాయలు ఫైన్ అయిపోతా ఉన్నారు. రెండోసారి ఇవన్నీ లేకుండా రెండోసారి పట్టుబడితే 2,000 వరకు కూడా ఫైన్ అయిపోతా ఉన్నారు. పొల్యూషన్ అదేవిధంగా బైక్స్ కానీ ఇవన్నీ కూడా సైలెన్సర్ లేకుండా తిరిగితే దాదాపు 2 నుంచి 4,000 వరకు ఫైన్ అయిపోతా ఉన్నారు. డేంజర్ పార్కింగ్ కి 1,500 నుంచి 3,000 ఫైన్ అయిపోతా ఉన్నారు. రేసింగ్ అంటే యూత్ అంతా కూడా నగరంతో పాటు ఎక్కడైతే హైవేల పైన రేసింగ్లు చేస్తారో వాళ్ళందరూ కూడా అడ్డుకట్ట వేసేందుకు ఆ రేసింగ్ ఓవర్ స్పీడ్ కి సంబంధించి 5,000 ఫైన్ అయిపోతా ఉన్నారు. ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్, డేంజర్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్లు చేసినా సరే 10,000 వరకు ఫైన్లు అయిపోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లో మనుషులు ఎక్కిస్తే 200 వరకు కూడా ఫైన్ అయిపోతా ఉన్నారు. పోలీసులు వెహికల్ ఆపి చెకింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఘర్షణ దిగితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసులు సిద్ధమవుతా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు 100% పాటించే విధంగా చేసేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మార్చి 1 నుంచి నూతన మోటార్ వెహికల్ చట్టాన్ని అమలు పరచబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే నగర వ్యాప్తంగా ఇలాంటి భారీ ఫ్లెక్స్లు వేసి మార్చి 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా అందరూ కూడా నిబంధనలు పాటించే విధంగా చేసేందుకు పోలీసులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేశారు. కెమెరామెన్ మురళితో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.